హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మినీ వ్లాగ్లో నోటికి ఎంతో రుచిగా ఉండే టమాటో కొత్తిమీర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో చూసేయండి. దీనికోసం అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడిగైన తర్వాత కొన్ని పల్లీలు, ధనియాలు అలానే కొంచెం జీలకర్ర వేసి వేయించుకోవాలి. మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కొంచెం ఎక్కువనే పచ్చిమిర్చిని తీసుకొని వాష్ చేసి కట్ చేసి ఇందులోనే వేయించుకోవాలి. టమాటో కొత్తిమీర కాంబినేషన్లో పచ్చడి చేసుకుంటే అది రైస్లోకి, చపాతీ, దోశ, ఇడ్లీలోకే కాకుండా ఈ వీడియోకి ముందు పోస్ట్ చేసిన గుంత పొంగనాల రెసిపీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. గుంత పొంగనాల రెసిపీ మీరు ఎవరైనా చూడకుండా ఉంటే ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను, అది కూడా చూసేయండి. పల్లీలు, పచ్చిమిర్చి బాగా వేగిపోయిన తర్వాత అవి వేరే ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుంటే టమాటోలు అన్నీ కూడా మెత్తగా కుక్ అయిపోతాయి. దీంట్లోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా యాడ్ చేసుకుని మంచిగా కుక్ చేసుకోవాలి. చింతపండు వల్ల ఈ పచ్చడికి ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుంది. టమాటో సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అలానే పచ్చిమిర్చిని ముందుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి జస్ట్ నార్మల్గా గ్రైండ్ అయిపోయిన తర్వాత చల్లారిన ఈ టమాటో కొత్తిమీరని కూడా దీంట్లో వేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. టమాటోలు అన్నీ కూడా మెత్తగా గ్రైండ్ అయిపోయిన తర్వాత మనం దీంట్లోని తాలింపు వేసుకుంటే సరిపోతుంది. కొంతమందికి తాలింపు లేకుండా తినడం అంటే ఇష్టం, బట్ తాలింపు వేసుకుంటే ఆ పచ్చడి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ తాలింపు కోసం అయితే వేరే ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిగా అయిన తర్వాత ఈ తాలింపు ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఒక 4 నుంచి 5 దంచిన వెల్లుల్లి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పచ్చడిని దాంట్లో వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. సిమ్లో ఒక 1 మినిట్ మనం అటు ఇటు కలుపుకొని సర్వ్ చేసుకుంటే రెడీ. ఇంట్లో కర్రీస్ ఏం కుక్ చేసుకోలేనప్పుడు ఎంతో సింపుల్గా ఉండే ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని కడుపు నిండా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.